రాజమండ్రి హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ద్వితీయ వార్షికోత్సవ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద భారీగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన నాయకులు భయపునేని సూర్య మరియు ఇతర నాయకులు పాల్గొని అన్న సమర్పణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ సతీష్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ మురళి, సెక్రటరీ గణేష్ మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఊరేగింపు అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమారాధనకు సుమారు 6,000 మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మరింతగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కమిటీ సభ్యులు జి నవీన్, కె వెంకటేష్, ఎన్ ప్రసాద్, నాగేష్, మోహన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వారికి గత 2 సంవత్సరాలుగా మా ఈ కార్యక్రమంలో చాలా మంది సహాయ సహకారాలు అందించారండి. వడ్డించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కొంచెం వడ్డించండి. కొద్దిగా వెనకరాలి, ఏమండి అందరూ ఒకసారి ముందుకు వెళ్ళాలండి. అక్కడ మధ్యలో వేయాలండి. వాటర్ ప్యాకెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దండి. తీసుకున్న వాళ్ళు ఎదగలమ్మా, భోజనం పేరు తీసుకున్న ఎదగలమ్మా. గణేష్ ఇందులో పచ్చడి తీయమ్మా. పచ్చడి చిన్నదండి. అయిపోతున్నారు మీ గురించి. ఏమండి మధ్యలో దయచేసి చూసుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి. మీ వెనకాల చాలా మంది ఇంకా ఎండలో నిలబడి ఉన్నారు. ఎవరు రోడ్డు మీద ఆటోలు పెట్టద్దండి. ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం అండి. మేము ఈ 2 సంవత్సరాలు కూడా చాలా ఘనంగా నిర్వహించాము. ఈ ముగింపు ఉత్సవంలో సుమారు 5,000 మందికి అన్నసంస్కారం కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన నిమిత్తం మాకు ఎంతగానో సహకరించారు చాలామంది. అనుశ్రీ సత్యనారాయణ గారు, సూర్య భయపునేని గారు, సిరిట్రాల్ సురేష్ గారు, కేవీఆర్ చందు గారు, అలాగే తాళ్ళ హరీష్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మరో సంవత్సరం కూడా ఇలాగే ఎంతకంటే ఘనంగా చేస్తామని, మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ది గోకవరం బస్ స్టాండ్ ట్రావెల్స్ హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు ముగింపు కార్యక్రమంగా
5,000 మంది భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే రకరకాల వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే తోడ్పాటు ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కానీ అందితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఘనంగా చేసే ఏర్పాట్లో కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఈ కమిటీకి నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు, ఈ అన్నదాన కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ కమిటీ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.